బెజవాడ వాసులకు ప్రతి ఏటా జనవరి మాసం సంక్రాంతి పండుగనే కాదు, పుస్తక మహోత్సవాన్ని మోసుకొస్తుంది. డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనం ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదని బుక్ ఫెస్టివల్ రుజువు చేస్తోంది. ఆ ప్రయత్నంతో జరుగుతున్న 36వ పుస్తక మహోత్సవానికి గణనీయమైన ఆదరణ లభిస్తోంది. విజయవాడలో 36వ పుస్తక మహోత్సవం సందడిగా సాగుతోంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి 2 నుంచి ప్రారంభమైన ఈ వేడుక 12 వరకు జరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి స్టాళ్ల సంఖ్య బాగా పెరిగింది. దేశంలో ప్రముఖ ప్రచురణ సంస్థలు అన్నీ తరలి వచ్చాయి. ఈసారి తెలుగుతో పాటు ఆంగ్ల పుస్తకాల ప్రచురణ సంస్థలు భారీగా వచ్చాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతోంది. హైదరాబాద్ లో పుస్తక మహోత్సవానికి ఈసారి విపరీత రద్దీ నెలకొంది. కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి. అందుకే విజయవాడ పుస్తక మహోత్సవానికి సైతం స్పందన భారీగా ఉంటుందనే అంచనాతో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన సాహిత్య వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బివి పట్టాభిరామ్, ప్రతిభా వేదికకు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ పేర్లను ఈ సంవత్సరం పెట్టారు. ప్రధానంగా పిల్లలు, యువత నుంచి ఎక్కువ స్పందన కనిపిస్తోంది. అందరికీ నమస్కారం. నా పేరు లౌషిక్ తేజ. నేను తనే నా ప్రేమకు చిరునామా ఈ పుస్తకాన్ని రాసింది నేనే. ఈ పుస్తకం వచ్చేసరికి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి కథ ఆకతాయితనంగా మొదలై బీటెక్ చివరాఖరికి జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది అనే ప్లాట్ మీద రాసింది. అందులో అందమైన ప్రేమ కథ, స్నేహితులు, సన్నివేశాలు, మధ్యతరగతి కుటుంబం ఎమోషన్ కూడా చాలా డెప్త్గా చూపించాను. ఇప్పుడున్న జనరేషన్కి ఇండియన్ కల్చర్ కూడా చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేలా అని దసరా లాంటి ప్లాట్స్ తీసుకొని అమ్మాయి అమ్మవారి అవతారాల్లో నాట్యమాడుతుంటే తన ప్రేయసిలోని దేవతను ఎలా చూస్తాడు ఒక అబ్బాయి అనేది కూడా వర్ణించి రాశాను. రెగ్యులర్ గా వస్తుంటాను, ఎవ్రీ ఇయర్ ఈ పుస్తక మహోత్సవం పెట్టినప్పుడల్లా వస్తుంటాను. ఈ 1 year లో లిస్ట్ చేసుకున్న బుక్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి స్టాల్స్ అన్నిట్లో చూసి తీసుకొని కొనుక్కొని వెళ్తుంటాను. ఆ బుక్ రీడింగ్ అనేది ఇంట్రెస్ట్ జనరల్ గా. తగ్గిపోయిందండి బాగా. అది పేరెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చొరవ తీసుకొని వాళ్ళని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కానీ అది అయ్యేటట్లేదు. ఈ మొబైల్ ఫోన్స్కి, గ్యాడ్జెట్స్కి అలవాటు పడి ఉన్నారు. కానీ దీని గురించి మాత్రం పేరెంట్సే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. మీకు ఒక ఫీల్ ఉంటుందండి బుక్ రీడింగ్ అనేది, మీకు మానసికంగా ఉంటుంది. గ్యాడ్జెట్లో చదివిన దానికిను బుక్లో చదివిన దానికి చాలా వ్యత్యాసం ఉందండి. అది ఒకసారి అది మీ ఫీల్ అయితే కానీ తెలియదు అది. పాఠశాలల్లో పుస్తక పఠనం పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలే దీనికి కారణమని చెప్పవచ్చు. ఈసారి స్టాళ్లు సైతం పెరిగాయి. దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలవి 262 స్టాళ్లు కాగా 47 స్టాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలవి. గత ఏడాది 240 స్టాళ్లే ఏర్పాటయ్యాయి. గతసారి పుస్తక మైదానానికి వేదిక వెతుకులాటతోనే ఆఖరు నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. చివరిలో ఇందిరాగాంధీ మైదానం కుదిరింది. ఈసారి ముందే వేదికపై స్పష్టత వచ్చింది. దీంతో స్టాళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. నా పేరు జీవన్, నేను రచయితను. ప్రేమ పెళ్లి, ప్రేమ జంగాలి 2 స్టోరీలు నేను ఒకే బుక్లో రాశాను. ఇక్కడ విజయవాడ బుక్ ఫేర్లో ఉన్నాను నేను ప్రస్తుతానికి. బట్ చాలా రోజుల నుంచి ఒక 5 days 6 days నుంచి రష్ ఫుల్గా వస్తున్నారు. అందరు ప్రతి ఒక్కరు వచ్చి మన బుక్ ఏంది దీని సబ్జెక్ట్ ఏందని తెలుసుకుంటున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అంటే ఒక 10 మందిలో 5 మంది నుంచి 6 మంది దీన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని సబ్జెక్ట్ ఏందని చెప్తూ ఉంటే అలా బుక్ ఫేర్ బాగా నడుస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి జంగాల్ ప్రేమ పెళ్లి ప్రేమ. జంగాల్ వచ్చేసి ఒక నిజమైన కమ్యూనిటీని బేస్ చేసుకొని రాసిన స్టోరీస్ అనేది. పూర్వం వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు మంచి స్థాయికి ఎదిగారు. వాళ్ళు ఎదగడానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఎంటర్ అయ్యి అందరు కలిసి డబ్బు పోగు చేసుకొని మంచి ధనికులుగా ఎదిగారు. అక్కడి వరకు వాస్తవం అయితే తర్వాత కల్పితంగా ఏం చేశామంటే వాళ్ళు రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, సీఎం స్థాయి వరకు ఎమ్మెల్యేలు అయితే ఎలా ఉంటుంది, తర్వాత ఒక వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది, ఆర్గనైజ్డ్ టౌన్స్ నిర్మిస్తే ఎలా ఉంటుంది అనేది హోల్ సబ్జెక్ట్. ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, అలా కాకుండా డెవలప్డ్ కంట్రీ అయితే ఎలా ఉంటుంది, ఎలా అయ్యింది. 1989 అక్టోబర్లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటి పుస్తక మహోత్సవం విజయవాడలో నిర్వహించారు. తర్వాత ప్రతి సంవత్సరం పుస్తక మహోత్సవం నిర్వహించాలని ప్రచురణకర్తలు నిర్ణయించారు. విజయవాడలో ప్రచురణకర్తలు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు అంతా కలిసి విజయవాడ పుస్తక మహోత్సవ సంఘంగా ఏర్పడ్డారు. తొలి ఏడాది
1989లో 84 స్టాళ్లతో నిర్వహించారు. 1991లో ఈ సంఖ్య 90కి పెరిగింది. 2015లో అత్యధికంగా 389 స్టాళ్లు ఏర్పాటుతో రికార్డు సృష్టించారు. క్రమంగా స్టాళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈసారి స్టాళ్లు 309కి పెరిగాయి. ప్రతి స్టాల్లోనూ ఏ పుస్తకం కొనుగోలు చేసినా దానిపై 10% రాయితీ ఇస్తారు. పుస్తక మహోత్సవానికి భారీ స్థాయిలో ప్రజాదరణ లభిస్తోంది. దీంతో వచ్చే ఏడాది మరిన్ని స్టాల్స్ పెరగొచ్చని అంచనా.